2 దశాబ్దాలుగా దినదిన అభివృద్ధి చెందుతున్న నగరంలోని ఒక ప్రత్యేక వాకర్స్ క్లబ్గా ఆదిత్య వాకర్స్ క్లబ్ పేరు పొందిన జిల్లా వైద్య శాఖ అధికారిని బొడ్డెపల్లి మీనాక్షి అన్నారు. ఇక శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో మంగళవారం ఆదిత్య వాకర్స్ క్లబ్ 21వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొడ్డెపల్లి మీనాక్షి మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం కేటాయించడానికి ప్రజలకు తగినంత సమయం లేదని, అలాంటి వారికి నడక ఎంతో మంచిదని అన్నారు. ఇక రోజు ఉదయం సాయంత్రం 30 నిమిషాల పాటు నడవడం వల్ల శరీరంలోని అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. అలాగే సమాజహిత కార్యక్రమాలు నిర్వహించడంలో ఆదిత్య వర్క్స్ క్లబ్ పాత్ర అమోఘమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జామి నారాయణ స్వామి, అధ్యక్షులు బురిడి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్ గారు ఆ తర్వాత మా డైనమిక్ హీరో మా వై జగ్గారా గారు, ది గ్రేట్ హీరో ఆఫ్ ఇండియా. రండి రండి. మాష కార్డులకి సన్మానం. బాసు నువ్వు సార్లు తిరిగేస్తావు, అక్కడ ఫోటో పడదు. కొద్దిగా రండి మూమెంట్ అయ్యేది. ఓకే 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 బాగా తీయండి, ఫోటో తీయండి. ఓకే అయితే అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకవైపు వాకర్స్ క్లబ్ అనేది ఈ ప్రోగ్రామ్కి రావడం అనేది ఎలా ఉంది అంటే, చెప్పాలి అంటే నిజంగా నాకు పాత స్మృతులు గుర్తొచ్చాయి. మా చిన్నాన్నతో అప్పుడు వచ్చేవాళ్ళం యాక్చువల్గా. అలా నడుచుకుంటూ నాగా అసోసియేషన్ దాని యొక్క అంటే ఎలా సేవలు చేస్తున్నారు రిటైర్డ్ పర్సన్స్, ఆయన కూడా రిటైర్డ్ పర్సన్. సో ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నిజంగానే ఇలా సర్వీస్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడుతుంటే కూడా నాకు అలాగ అనిపించింది. సో మనకున్న ఎన్నో సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళదంటే ఒక పాత్ర ఉంది. దాన్ని మేము ఎంతో ఆనందిస్తున్నామచ్చు. అది వింటుంటే, అది మేము చూస్తుంటే కూడా ప్రోగ్రామ్స్ వీళ్ళు చేస్తున్నారు, ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళ నుంచి. సో మన దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ వీళ్ళకుంటుంది. ఎల్లవేళలా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. సో వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను.